తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో ఫ్లేమింగో ఫెస్టివల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, అదేవిధంగా కలెక్టర్ వెంకటేశన్, అదేవిధంగా శ్రీ సుబ్బారాయుడు తదితరులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కురుకొండ రామకృష్ణ, పాశం సునీల్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన వారికి నెలవల విజయశ్రీ మెమోంటలు ఇచ్చారు. అదేవిధంగా సన్మానాలు చేపట్టారు. అనేక కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. సందర్శకులకు ఇవి ఆహ్లాదకరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పనబాక లక్ష్మితో పాటు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎందుకంటే రవితేజ మాస్ మహారాజు రవితేజ గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఎంతో కామెడీతో ఎంతో బాగా యాక్ట్ చేస్తారు. సార్ మూవీని అందరూ కూడా థియేటర్స్ వెళ్ళి విజిట్ చేసి ఈ మూవీని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఈ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ మనకు నేలపట్లో వచ్చిన ఎక్కడో సైబీరియా నుంచి ఎన్నో వేల మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు ఇక్కడికి మన డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా పక్షులు మన నేలపట్లో ఉంటాయి. దాని గురించి మనము ఎగ్జిబిట్ చేసుకోవడానికి ఈరోజు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ ని ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. కానీ గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫెస్టివల్ ని మళ్ళీ జరిపించండి అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మళ్ళీ కూడా గత సంవత్సరం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఇంతే అద్భుతంగా, ఇంతే ఘనంగా మన ఐఏఎస్ డాక్టర్ వెంకటేశ్వర్ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాన్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ రోజు ఇంతమంది జనాన్ని చూస్తూ, ఇంతమంది అతిథులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మనకు పెద్దలందరూ చెప్పినట్టు గతంలో మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరిపారు. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతున్నందుకు, మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పర్యావరణాన్ని ఇలాగే పరిరక్షించుకుంటూ, మనకు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గంలో వాళ్ళ జీవనోపాధిని కూడా మనం పరిరక్షిస్తూ, అలాగే పర్యావరణాన్ని రక్షించుకుంటూ, అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజం గా డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు, అలాగే కందుల దుర్గేష్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం. అటు ఇరకం కానీ, ఇటు నేలపట్టు కానీ, బీవీపాలెం కానీ అన్ని కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో, ఇంకా కూడా కూటమి ప్రభుత్వం మీ అందరి కోసం పనిచేస్తుంది. ఇంకా కూడా పనిచేసి అభివృద్ధి పదంలో అందరం నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కష్టపడతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.